సహోదరుడికి ఒక పూట అన్నం పెట్టలేము మనం. ఒక సహోదరాలికి ఒక పూట మనం అన్నం పెట్టలేము. ప్రభువుని నమ్ముకున్నాం. మళ్ళీ చెప్తూ మనం ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి చిగ్గు తెచ్చుకోవాల్సింది కొర్నేలు గారి జీవితాన్ని చూసే. ప్రజలకి, తన దగ్గరున్న ప్రజలకి, తన ప్రాంతంలో ఉన్న ప్రజలకంట బహుధర్మం చేసేవాడంట. అయ్యా ఈరోజు మా ఇంట్లో అన్నం అనలేదయ్యా, రామ్మా నేను ఇస్తా. అయ్యా ఈరోజు కూర గింజలు లేవయ్యా, నా దగ్గరకు వచ్చి తీసుకెళ్ళండి అమ్మా. అయ్యా నా పిల్లగాడికి బాగలేదా, ఇదిగో నా కాంత కాస్త ధనం ఉందో తీసుకెళ్ళండి. ఏమన్నా క్యారెక్టర్ చూసారు ఎలా ఉందో? ఆయన క్యారెక్టర్ చూడండి అసలు ఎలా ఉందో. ఏమన్నా ఆయన శతాధిపతి కదా, ఆయన కాడ ఉండొచ్చు ఆస్తులు, మన దగ్గర ఉండకపోవచ్చు. కాబట్టి ఆయన ఉంది కాబట్టి పెట్టాడు, లేవు కాబట్టి మనం పెట్టలేకపోతున్నాం అనుకుంటారేమో. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నువ్వు ఎంత ఇస్తున్నావని దేవుడు కాదు, నువ్వు సహాయం ఎంత చేస్తున్నావని దేవుడు చూడగాడి, అసలు చేసే మనసు దేవుడు చూస్తాడు. తెలుసా? చేసే మనసు దేవుడు అసలు చేసే మనసు ఇతరులో ఉందా, చేసే మనసు ఏవలం ఉందా అని దేవుడు మనసును చూసేది, మనిషిని కాదు. దేవుడు చూసేది మనసునే, మనిషిని కాదు ఆయన చూసేది. పాస్టర్ గారు చాలా ఇబ్బందుల్లో ఉండంట. చాలా ఇబ్బందుల్లో ఉండి కుటుంబం కూడా జరగని పరిస్థితులు అంట. ఒక 4,000 5,000 అవసరమైందంట ఆయనకి. సంఘం మొత్తం వచ్చేసారంట, కానుకలు పడుతున్నారంట. ఒక వ్యక్తి జేబులో ఇలా చేయబెట్టుకుంటాడంట, నాలాగనే ఇలా గట్టిగా పట్టుకొని ఇలా తీసుకెళ్ళి కానుక డబ్బా గట్టిగా పట్టుకొని పోతుంటే ఆయన ఆశపడుతున్నాడు, ఎంత వేస్తున్నాడు ఎంత వేస్తున్నాడు, ఇట్లా పెట్టి ఇట్లా వదిలాడంట. గల్లుమని అంటే ఆయన గుండె జల్లుమందంట. ఎంతో ఊహించాడంట, చిల్లరేసేసాడంట. అది దేవుడికి ఇచ్చే దాంట్లో కూడా పిసినారితనం చూడండి. పిసినారితనం ఉండొచ్చు దేవుడికి ఇచ్చే దాంట్లో. ఒక్కొక్కళ్ళు 10 రూపాయలు చినిగిపోయి కూడా వేస్తారు కొంతమంది సాకులు, పాపం. తెలుసా మీకు? ఇది బడికి రాదనే తీసేస్తారు. ఇది బడికి రాదు కాబట్టి చర్చిలో పడేద్దాం. గుంపులో పోయింది. పాస్టర్ గారు చూసిండా? పాస్టర్ గారు చూసారా? సంఘ పెద్దలు చూసారా? నిజమే. అసలు ఆయన అబ్జర్వ్ చేయాలి నువ్వు. పాస్టర్ గారు దేవులేదాడా? నువ్వు చినిగిరి నోటు వేస్తున్నావు, మంచి నోటు వేస్తున్నావు, ఆయన చూస్తున్నాడు అక్కడ. నువ్వు మనసు పూర్తిగా వేస్తున్నావు, అందరూ వేస్తున్నారు కాబట్టి నువ్వు వేస్తున్నావు, ఆయన చూస్తున్నాడు అక్కడ. ఒక సహోదరుడికి నువ్వు మనస్ఫూర్తిగా భోజనం పెడుతున్నావు, లేకపోతే పెట్టకపోతే ఎవరు అనుకుంటారో పెడుతున్నావు అని ఆయన చూస్తున్నాడు అక్కడ. మా పనుల వల్ల బిజీ అయిపోయే కానీ వండి పెట్టడంలో పాస్టర్ గారు ప్రత్యేకంగా కుక్కు వదిలేద్దాం అనిపించింది నాకు ఒకసారి. అంటే దాన్ని ఏమంటారు, వంట మనిషికి. నాకు నత్తే కుక్క అన్న, కుక్కకి అంటే వంట మనిషికి వదిలేయాలనిపించింది. అది నాకు ఆశ, అదొక ఇష్టం నాకు, భోజనం పెట్టడం అంటే ప్రత్యేకంగా. ఎందుకు ఇంత ఇష్టమయ్యా అంటే గుర్తుపెట్టుకోండి, ఒక సహోదరుడికి కానీ ఒక సహోదరానికి కానీ ఒక సేవకుడికి కానీ మనం భోజనం పెడుతున్నామంటే సాక్షాత్తు ప్రభువుని యేసుక్రీస్తు వారికి మనం భోజనం పెడుతున్నాం. గుర్తుపెట్టుకోండి. మీరు ఒకసారి మత్తయి సువార్తలోకి రండి. సాక్షాత్తు మీరు ఎవరికి భోజనం పెడుతున్నారు ఒకసారి చూడండి. ఒకసారి మీరు మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త చూడాలి మీరు. 25వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చదవండి దేవుని పిల్లల. ప్రభువుని యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట ఇదా. 37వ వచనం అండి. అందుకు నీతిమంతులు ప్రభువుకి ఎప్పుడు ఆహారం పెడుతూ ఉన్నారంట వాళ్ళు, నీతిమంతులు. ప్రభువుకి ఎప్పుడు పెడితే ఆహారం చదవండి. నువ్వు దప్పికి కూడా ఉండటం చూసి నీళ్ళు ఎప్పుడు ఇచ్చితిమి, అయినను చెరసాలలో ఉండుటైనను చూసి నీ వద్దకు వచ్చితిమని ఆయన్ని అడిగారంట. అంటే వాళ్ళు ఏమన్నారు అక్కడ, ప్రభువా నువ్వు ఎప్పుడు దాహంతో ఉంటే మేము నీళ్ళు ఇచ్చాము, మేము నీళ్ళు ఇచ్చామని చెబుతున్నావు. నువ్వు ఎప్పుడు దిగంబరితే మేము బట్టలు ఇచ్చాము ప్రభువా, మేము వీలేదే, నీకు మేము ఆహారం పెట్టలేదే, నీకు దాహంతో ఉంటే మంచినీళ్ళు మేము వీలేదే,
నీకు వస్త్రధారణ కూడా మేము లేదు కదా ప్రభు, ఎప్పుడు ఇచ్చావు అనే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అక్కడ నీతిమంతులు. అప్పుడు ఈ ప్రభు ఏమంటాడు కిందకు వచ్చేళ్ళకే, అందుకు రాజు మిక్కిడి అలుపులైన నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని పాయింట్ నోట్ చేసుకోవాలి. ఎవరిగా చేస్తే ప్రభువు చేసినట్టు? ఏమా ఇక్కడ ఉన్న వాక్య ప్రకారం ఎవరిగా చేస్తే ప్రభువు చేసినట్టు? సహోదరులకు చేస్తే ఎవరిగా చేసినట్టు? ప్రభువుకు చేసినట్టు అంట. అర్థమైందా? ఇప్పుడు మీ సహోదరుడికి మనం భోజనం పెట్టాలంటే ఎవరో పెట్టట్టు? ప్రభువు పెట్టట్టే. నీ సహోదరుడు బట్టలు ఏమనుకుని ఒక వస్త్రధారణ ఇచ్చామనుకోండి, ఎవరికి ఇచ్చినట్టు? ప్రభువుకి ఇచ్చినట్టే. కానీ చాలామంది మిస్ అవుతున్నారా కావట్లేదా? చాలామంది మిస్ అవుతున్నారా కావట్లేదా? చాలామంది మిస్ అవుతున్నారు, చాలామంది మిస్ అవుతున్నారు. అన్నం పెట్టే కాడ ఆలోచిస్తున్నారు, దేవుడికి ఇచ్చే కాడ ఆలోచిస్తున్నాడు, సహోదరుడు ఇబ్బందులు అంటే ఆలోచిస్తున్నారు, సహోదరాలు ఇబ్బందులు అంటే ఆలోచిస్తున్నారు. చర్చికి వచ్చి మట్టుకు ఆరాధన చేస్తాను. ఈ ఆరాధన దేవుడికి చెందిద్దా? నీ కళ్ళ ముందులున్న నీ సహోదరుడే నువ్వు ప్రేమించినప్పుడు, నీ కళ్ళ ముందులున్న నీ సహోదరాలను ప్రేమించినప్పుడు దేవుడు ప్రేమిస్తున్నావంటే దేవుడు నమ్ముతాడా? లేదు కదా. ఇప్పుడు కొర్నేలు గారి జీవితం ఎలా ఉంది? తను ఉంటున్న ప్రాంతంలో ప్రజల కంటే బహుధర్మం చేస్తున్నాడంట. బహుధర్మం అంట, బహుధర్మం అంట. కొర్నేలు గారి మనసు చూడండి ఎలా ఉందో, కొర్నేలు గారి మనసు చూడండి ఎలా ఉందో. మరలా రండి అపోస్తుల కార్యం 10వ అధ్యాయము. మీకు అర్థమైంది కదా? సహోదరుడికి పెట్టితే సేవకులు పెడితే ఎవరో పెట్టినట్టు మీకు అర్థమైంది? ప్రభువుని యేసుక్రీస్తు వారికి అర్థమైందా? ఆయన పేరు చెప్పుకొని మనం అన్నీ వండుకొని తింటా ఉంటాం, పెట్టం పక్కన వాళ్ళకి. చూడండి, ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ, ఏమండి, ధర్మమే కాదు ఎల్లప్పుడు దేవుడికి ఏం చేస్తారంట? ప్రార్థన చేస్తారంట. ఏమండి, ఒక తల్లి ఒక తండ్రి ఇంట్లో ప్రార్థన చేసేటప్పుడు పిల్లలు కూడా చేస్తారా? చీర కూర్చొని చేస్తారండి. తండ్రి పోయి బార్ షాప్లో కూర్చుండో, తల్లి పోయి టీవీ కాడ కూర్చుంది, పిల్లలు ప్రార్థన చేస్తారా? చేయరు. లేదు, తండ్రి పోయి బజార్లో ఉండో, తల్లి వచ్చి అరుగుల మీద కూర్చొని వ్యవహారం చేస్తాం, పనికిరాని ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నది, పిల్లలు ప్రార్థన చేస్తారా? చేయరు. ఈయనకి ఏం తక్కువని ప్రార్థన చేస్తున్నారు? ఆస్తికి ఆస్తి ఉంది, పేరుకి పేరు ఉంది, పలుకుబడి ఉంది, సమాజంలో మంచి దిట్టగా ఉన్న ఒక వ్యక్తినా? ఏం తక్కువ అయ్యాట? ఇవన్నీ వేస్తూ దేవునికి ప్రార్థన చేయాలి నా జీవితం అనుకోండి ఆయన. ఇది ఎప్పుడు? అప్పుడప్పుడే ఎల్లప్పుడా? ఎల్లప్పుడు చేస్తున్నాడంట, ఎల్లప్పుడు చేస్తున్నాడంట, ఎల్లప్పుడు చేస్తున్నాడంట, ఎల్లప్పుడు చేస్తున్నాడంట. ఇలాంటి కుటుంబం మీద దేవుడు ఆశీస్సులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దేవుడి దయ ఉంటుంది. ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటారో, వారి ఆలోచనలు కానీ వారి ప్రార్థనలు కానీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాయి. కొర్నేలు గారు ఏం జరిగింది? కొర్నేలు గారు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు, దేవుడి సన్నిధికి వెళ్ళిపోతున్నాయి అవన్నీ కూడా. ఆయన చేసిన ధర్మకార్యాలు దేవుడి సన్నిధికి వెళ్ళిపోయినాయి. ఆయన ప్రజల మీద చూపించిన ప్రేమ దేవుడి సన్నిధికి వెళ్ళిపోయింది. లేడి వాడికి చేసిన సాయం దేవుడి సన్నిధికి వెళ్ళిపోయింది. ఆకలే వాడికి అన్నం పెట్టాడు, దేవుడి సన్నిధికి వెళ్ళిపోయింది. దప్పిక్కున్నవాడికి నీళ్ళు ఇచ్చాడు, దేవుడి సన్నిధికి వెళ్ళిపోయింది. ఇంత మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడంట ఆయన. ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితము లేని ఏ కుటుంబం అయినా సరే వారి కుటుంబానికి దేవుడు చాలా దూరంగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి మీరు. సామెతల గ్రంథము చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 29వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి దేవుని పిల్లలారా. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 29వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 29వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. భక్తిహీనులు అంటే అర్థం ఏంటి? భక్తి పరులని అర్థం. భక్తి లేని వాళ్ళ, భక్తిగా ఉన్నామని నటించేవాళ్ళే భక్తిహీనులు అంటే గుర్తుపెట్టుకోవాలి మీరు.
చర్చికి వచ్చేటప్పుడు పద్ధతిగా ఉంటారు, చర్చి దాటి అవతల పోయిన తర్వాత ఎలా పడతారో బతుకుతారు. చర్చిలోకి వచ్చి పాటలు పాడతారు, బయట పోయిన తర్వాత అద్దోది పడదు నోటికి. చర్చిలోకి వచ్చేటప్పుడు భయభక్తులు కలిగి ఉంటారు, చర్చి దాటారా భయం ఉండదు, భక్తి ఉండదు. భక్తిహీనులకు మరి పదవి ఏంటంటే వేషధారణ. వేషధారణ. దేవుడి ముందు నటించే వాళ్ళు కానివ్వండి, దేవుడి సన్నిధిలో నటించే వాళ్ళు కానివ్వండి, దైవజనుల మధ్య నటించే వాళ్ళు కానివ్వండి, సహోదరుల మధ్య నటించే వాళ్ళు కానివ్వండి, సహోదరి మధ్య నటించే వాళ్ళు కానివ్వండి, వీళ్ళు ఎవరంటే భక్తిహీనులే. భక్తి లేదు, భక్తి లేదు. అన్న చేతులు కట్టుకుంటారు, ఒట్టిడికే నటన. టీచర్ గారు వందనాలండి, నటన, భక్తిహీనత అది. ఇలాంటి కుటుంబానికి దేవుడు ఏం చెబుతున్నాడు చూడండి, కిందకు వచ్చాక భక్తిహీనులకు దూరస్తుడంట. ఏమంటే భక్తిహీనుల కుటుంబానికి దేవుడి దగ్గరకు వస్తాడు, దూరం అయిపోతాడా? దూరం. అది నీకు అర్థం కావట్లా. దేవుడు దూరంగా ఉన్న కుటుంబం వర్ధిల్లిద్దా? దేవుడు దూరం పెట్టిన కుటుంబం వర్ధిల్లిద్దా? ఎప్పటికీ వర్ధిల్లదు. అప్పుడప్పుడు అంటాం మనం, ఏమన్నా కుటుంబాన్ని మేము దూరం పెట్టామంటే ఎందుకు పెట్టాం మనకు తెలుసు. మా మాట ఎండ్రో తీసేసా పక్కకి. తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి గౌరవం ఉండదు, అది పక్క పెట్టేశాం. కొన్ని దినాలు అయిపోయిన తర్వాత అర్థమైపోతుంది అన్నమాట ఎంత తప్పు చేశావా అని. అలాగే భక్తిహీనుల కుటుంబానికి దేవుడు దూరంగా ఉన్నట్టే కొంతకాలం బాగానే ఉండేది. ఉండే కొద్ది వాళ్ళ జీవితాలు అలా అయిపోతాయంటే, ఒక వ్యక్తికి మెడకు తాడేసుకొని పరిగెత్తుతుంటే ఎట్లా ఉండదో, తాడైపోయేంత వరకు పరిగెత్తుతాడు. ఎప్పుడైతే తాడైపోతుందో ఆ తాడు మెడ కతక్కమని గుద్దుకొని వెంటనే బిగించుకొని విలవిలవిలాడి ఎలా చచ్చిపోతారో, ఏదో ఒక రోజు ఆ కుటుంబం పరిస్థితి కూడా అంతే. భక్తిహీనుల కుటుంబానికి దేవుడు ఏం చేస్తా అన్నాడు? దూరం ఉంటానంటున్నాడు. దూరం. నీ కుటుంబంలో ఎందుకుండే ఆర్థిక బాధలు? నీ కుటుంబంలో నీ బిడ్డలు ఎందుకు నీ మాట అనట్లా? నీ కుటుంబంలో నీ భార్య నీ మాట ఎందుకు అనట్లా? నీ కుటుంబంలో నీ భర్త ఎందుకు నీ మాట అనట్లా? నీ కుటుంబం ఎందుకు వర్తిల్లలేకపోతుంది? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఎందుకు ఉంటుంది నీ కుటుంబం? ఆయనకి చోటు చూడు, ఆయన స్థలాన్ని నువ్వు ఆయన నీ ఇంట్లోకి ఆహ్వానించుకో. దేవుడికి మొదటి స్థానం ఇచ్చి చూడు. నువ్వు మాట్లాడే మాట భయంతో మాట్లాడు, నువ్వు చూసే చూపు భక్తి భయంతో చూడు, నువ్వు ఆలోచనలు భయంతో ఉండాలి. దేవుడి యందు టోటల్గా భయము భక్తి ఉండాలి కుటుంబంలో. కదా చదువు, నా మాట బాగుంటుంది. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. కొర్నేలి గారు అలాంటి వ్యక్తి, నీతిమంతుడు. కొర్నేలి గారు నీతిమంతుడు. ఆ నీతిమంతుడు ప్రార్థన పరలోకంలో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆయనకి ఆగిపట్టాడా? మన ప్రార్థన దేవుడి దగ్గర, కొర్నేలి గారి ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడంతో దేవుడికి ఆగపట్టలేకపోయాడు. ఇక పరలోకంలో ఉండలేకపోయింది ఆయన. అర్జెంటుగా నాకు బిడ్డను రక్షణలో తీసుకురావాలి, అర్జెంటుగా నా బిడ్డను రక్షణలో తీసుకురావాలి, నా బిడ్డను నా చెంతక చేర్చుకోవాలి. ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళని దేవుడి చెంతక చేరాలి అంటే ఎవరు కావాలి? ఎవరు కావాలి? పరలోకములో ఉన్న దేవుడి చెంతకి భూమి మీద ఉన్న మనుషులు చేర్చాలంటే ఎవరు కావాలి? మధ్యలో రైట్, సేవకుడు కావాలి. ఎవరు కావాలి? సేవకుడు కావాలన్నమాట. ఎందుకు కొర్నేలి గారి ప్రార్థన దేవుడి చెంతకి వెళ్ళింది అంటే, నీతిమంతుడు, దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుడికి ప్రధానమైన స్థానం ఇచ్చిన వాడు కొర్నేలి గారు. ఎందుకంటే ధర్మశాస్త్రములో ఉన్న మాటను కొర్నేలి గారు అర్థమైపోయింది ఆయనకి. ఏంటి ఆ మాట? మార్కు గారు రాసిన సువార్త, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట. మార్కు గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 29 నుంచి 31 చూడండి మీరు, 31 వచ్చిన వరకు. మార్కు గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 29 నుంచి 31 చూడండి ఒకసారి మీరు. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము,
మన దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు. జాగ్రత్తగా నువ్వు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును సేవింపబలి అనున్నదే ప్రధానమైన ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఎవరు పాటిస్తున్నారండి భూమి మీద? కొర్నేలు గారి జీవితంలో కనబడుతుందా, కనబడట్లేదా? ఖచ్చితంగా కనబడుతుంది. దీనికి ఆధారం ఏంది? కుటుంబం అంతా కలిసి కూడా భయము భక్తితో ఉన్నారు. దీనికి ఆధారం ఏంది? లేని వాళ్ళకి సహాయం చేస్తున్నారు. దీనికి ఆధారం ఏంది? తన ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఆదుకుంటున్నాడు. దీనికి ఆధారం ఏంటి? దేవుడు అంటే భయము భక్తి కలగటమే కాదు, కానీ ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థనలో చేస్తున్నాడు, ప్రార్థనలు చేస్తున్నాడు. ఇప్పుడు మనం ప్రభువుని నమ్ముకున్నా కానీ మన కొన్ని ఆర్థిక బాధల వల్ల కొద్దిగా వెనకబడిపోయాం అనుకోండి, అంటే లేని వాళ్ళగా మనం ఉన్నాం అనుకోండి, కొంచెం లేని వాళ్ళుగా మనం ఉన్నాం అనుకోండి, ఏదైనా ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, ఎదుటివాడు మనం తక్కువ చేసి మాట్లాడుతున్నా గుర్తుపెట్టుకోవాలి. మీరు మన బంధువుల్లో మన స్నేహితుల్లో ఉంటారు అలాంటి దౌర్భాగ్యులు, గుర్తుపెట్టుకోండి. అది వాడు ప్రభువుని నమ్ముకొని చాలా అవుతుంది, వీళ్ళు పరిస్థితులు ఇలానే ఉండే, అది ప్రభువుని నమ్ముకొని వీళ్ళు ఇంత పేద స్థితిలో ఉన్నారు, అది ప్రభువుని నమ్ముకొని ఇంత దీన స్థితిలో ఉన్నారని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళ గురించి దేవుడు ఇచ్చిన స్టేట్మెంటు సామెతల గ్రంథంలో ఒకసారి మీరు రండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం ఒకసారి మీరు చూడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనము. డైరెక్ట్గా ఎవరితో పెట్టుకున్నట్టు వాళ్ళు చూడండి మీరు. పేదలను ఎక్కిరించేవాడు వాడి సృష్టికర్తను నిందించేవాడు. అంటే దేవుడు నమ్ముకున్న వారిని కానివ్వండి, నమ్ముకోక ఆర్థిక బాధల్లో పేదవారిగా ఉన్నవారే కానివ్వండి, వాళ్ళు తక్కువ చేసి మాట్లాడినా, వాళ్ళు సీపుగా చూసినా, వాళ్ళు వేలగా మాట్లాడుతున్నా కానీ వాడు ఎవరిని ఎక్కిరించినట్టంట? దేవుడి జోలు వస్తున్నాడంట. ఎందుకంటే ఒక మనిషి స్థితి మార్చగలిగిన వ్యక్తి ఎవరంటే దేవుడు. ఆయన చేతిలో ఉంది అది. నువ్వు భూమి మీద ఆయన చెప్పినట్టు నువ్వు బ్రతికావు అనుకోండి, నీ జీవితాన్ని ఎలా మార్చాలో ఆయనకి తెలుసు. లేదు నా ఇష్టం వచ్చినట్టుగా నేను బతుకుతానంటావా, నీ జీవితాన్ని నువ్వు చేతలారా నాశనం చేసుకున్నట్టే. నీ జీవితాన్ని నువ్వు చేతలారా నాశనం చేసుకున్నట్టే. మరలా అపోస్తుల కార్యానికి మీరు రండి ఒకసారి. అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 4వ వచనము. 10వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు ఒకసారి రండి. 10వ అధ్యాయం 4వ వచనము. అతడు కొర్నేలు గారి గురించి, అతడు దూత వైపు తేర చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, చూడండి, కొర్నేలు గారి ప్రార్థనలను, నువ్వు చేస్తున్న ధర్మ కార్యాలను దేవుడి సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరిన. కొర్నేలు గారికి తెలియదండి దేవుడి సన్నిధికి పోతాయని నాకు తెలిసి. కొర్నేలు గారు కూడా ఊహించున్నాడు నాకు తెలిసి, మహానుభావుడు. ఆయన చేస్తున్న ధర్మకార్యాలు, ఆయన చేస్తున్న ప్రార్థన ఇవన్నీ ఎవరి దగ్గరికి వెళ్ళినాయంట? దేవుడి దగ్గరికి వెళ్ళినాయంట. మరి ఈరోజు మన కార్యాలు ఏమైనా ఉన్నాయా దేవుడి దగ్గరికి వెళ్ళటానికి? మన కార్యాలు ఏమైనా ఉన్నాయా? లక్ష్మి గారు మనకి కొన్ని కుర్చీలు ఇచ్చింది మన చర్చిలో. ఈ దేవుడి సన్నిధికి వెళ్ళిపోతాయి. కూర్చోటానికి ఒక టేబుల్ ఏర్పాటు చేశారు, పరిచర్యలు ఇబ్బందిగా ఉంటే. ఈ దేవుడి సన్నిధికి వెళ్ళిపోతుంది. వంట వండాలి అంటే గ్యాస్ మీద ఇబ్బంది అవుతుందని పెద్ద గ్యాస్ ఒకటి పొయ్యి కొని పెట్టారామా, ఈ దేవుడి సన్నిధికి వెళ్ళిపోతుంది 100%. మరి మన కార్యాలు ఉన్నాయా దేవుడి సన్నిధికి వెళ్ళిపోవడానికి? ఏం కనిపిస్తున్నాయి మన కార్యాలు? 100 రూపాయలు ఖర్చు పెట్టే మన సువార్త ప్రకటించలేము, ఏం పోతాయి దేవుడి దగ్గరికి మన కార్యాలు? 100 రూపాయలు సహోదరికి ఆకలి అయితే అన్నమే పెట్టలేము, ఏం పోతాయి దేవుడి దగ్గరికి మన కార్యాలు? ఏమున్నాయని పోతే, ఏం గుర్తుపెట్టుకునే కార్యాలు ఉన్నాయని పోతే మన దేవుడి దగ్గరికి మన కార్యాలు? కొర్నేలు గారి కార్యాలు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి అంట. వెంటనే పేతురు గారు పిలిపించేశాడు. పేతురు గారు వచ్చే సమయానికి కొర్నేలు గారి జీవితం ఎలా ఉందో చూడండి ఒకసారి. వాళ్ళ ఇంటికాడికి వచ్చేసరికి అపోస్తుల కార్యం 24వ అధ్యాయము, క్షమించిన అపోస్తుల గారు 10వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు చదవండి, ముగించుకుందామండి. అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు చూడండి ఒకసారి మీరు. మరనాడు వారి కైసరలో ప్రవేశించి, ఎవరు? పేతురు గారు ప్రవేశించాడు.
అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్యమైన స్నేహితులు పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండు. ఎవరి కొరకు ఎవరి కొరకు? ఎవరెవరు పిలిపించిండు సేవకుడు వచ్చేలోపు? మొదటిగా వాళ్ళ కుటుంబం కూడుకున్నారు. రెండోది ముఖ్యమైన స్నేహితులను పిలిపించుకున్నాడు. తర్వాత బంధువులు పిలిపించుకున్నాడు. అందరూ కోడేశాడు. ఆయన ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? సేవకుడు కోసం. ఇది ఉందా మన కుటుంబాల్లో? మన కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండిద్దా? మన కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండిద్దా? ఒక సేవకుడు ఒక కుటుంబానికి రావటం అంటే ఎంత ఆశీర్వాదకరం మీకు తెలుసా? మత్తయి సువార్తలో మాట్లాడుతున్నాడు. మీరు ఒక ఇంటికి వెళ్ళారా, సమాధానం లేదా? సమాధానం దొరుకుతుంది, మీరు ప్రార్థన చేయండి అన్నాడు ఆయన. మీ పక్షాన నేను సమాధానపరుస్తా, మీ పక్షాన వాళ్ళని దీవిస్తా, మీ పక్షాన నేను ఆశీర్వాదిస్తా. ఎందుకంటే మీరు నా పక్షాన ఇంటికి అడుగు పెడుతున్నారు కాబట్టి. అంతకుముందు తెలియలేదండి ఈ మాటలు మొత్తం నాకు కూడా. అంటే దేవుడు ఇంత వండర్ఫుల్గా పెట్టాడు సేవకుడికి అనిపించింది నాకైతే. మీరు నా పక్షాన ఏ ఇంటికి వెళ్తున్నారో ఆ ఇంటిలో సమాధానం లేదా? సమాధానం దొరికింది, మీరు ప్రార్థన చేయి. ఆ ఇంట్లో వేదనలో, బాధలో, కన్నీరు, ఇబ్బంది ఉందా? మీరు ప్రార్థన చేయండి, పోరు తీసిపోతే. ఆ కుటుంబం వర్ధిల్లట్లేదా? నువ్వు ప్రార్థన చేయి. ఎందుకంటే నీ అడుగుతో ఆ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్క జీవితం మారిపోతుంది. దానికి నేను ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఇది సేవకుడి దేవుడిచ్చిన గొప్ప ధన్యత. కొర్నేలి గారు పేతురు గారు వచ్చే సమయానికి అందరూ సిద్ధపాటు చేసిందంట. అంటే దేవుడి గురించి ఆ కుటుంబమే కాదు కానీ ఇదిగో నా బంధువులు తెలుసుకోవాలా, ఇదిగో నా స్నేహితులకు తెలియదు కాబట్టి మా కుటుంబం ఎలాగైతే రక్షించబడిందో ఇదిగో నా బంధువులు, నా స్నేహితులు అందరూ కూడా రక్షింపబడాలి. రక్షింపబడాలి అంటే నా చేతుల్లో లేదు. నేను చేయవలసింది ఒకటే ఒక కార్యక్రమం. ఇదిగో దైవజనుడు వస్తున్నాడు, అందరూ నేను పోగు చేయాలి నా ఇంట్లో. ఎంత ఉన్నతమైన కుటుంబం అండి, ఎంత ముత్యం లాంటి కుటుంబం అండి, ఎంత అమూల్యమైన కుటుంబం అండి, ఎంత ధన్యత కలిగిన కుటుంబం అండి, వండర్ఫుల్ అయిన కుటుంబం అండి. నేనే తెలుసుకున్నది కాదు ఈ రక్షణ. నా బంధువులు అనేక మంది ఉన్నారు, నా స్నేహితులు అనేక మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఈ వాక్యాన్ని తెలియపరచాలి. కాబట్టి దైవజనుడు వచ్చే సమయానికి అందరూ సిద్ధపాటు చేసేసాడు కొర్నేలి గారు. ఈరోజు సేవ ఎలా ఉంది? సేవకుడు పోయి గంట కూర్చోవాలి ఇళ్ళల్లోకి. సేవకుడు పోయి మొత్తం చెప్పాలి. కుర్చీలు వేసుకొని, సాపలు వేసుకొని, వాటర్ పెట్టండి, గ్లాస్ పెట్టండి, అన్ని సేవకుడు చెప్పాలి. సేవకుడు చూసి అడావుడు చేస్తూ ఉంటారన్నమాట. చాలామంది అదే జరుగుతుంది అన్ని సాట్ల. సేవకుడు చూసి అడావుడు పడతారు, వాడు వచ్చేంత వరకు సైలెంట్గా ఉంటారు, ఆయన ముందు అడావుడు చేస్తూ ఉంటారన్నమాట. ఈ యాక్టింగ్లో అందరికీ తెలియదంటవా? నీలో ఒక భయము, ఒక భక్తి, ఒక విధేయత ఉంటేనే కదా నీ కుటుంబం బాగుండేది. నేను తక్కువ కొర్నేలి గారికి, ఆస్తి తక్కువ, అంతస్తు తక్కువ, ఏం తక్కువ కొర్నేలి గారికి? ఒక సేవకుడు వచ్చే సమయానికి మొత్తం సిద్ధపాటు చేసినట్టు ఏం తక్కువ? నా కాడ ఆస్తి ఉండొచ్చు, దానివల్ల నా కుటుంబాన్ని నేను రక్షించుకోలేను. నా కాడ పేరు ఉండొచ్చు, దానివల్ల నా బంధువులు రక్షించుకోపోవచ్చు. నా దగ్గర బలం ఉండొచ్చు, దానివల్ల నా ప్రజలు రక్షించుకోపోవచ్చు. కానీ నా దగ్గర ఏమి ఉండా కానీ, ఎంత ఉండా కానీ దానివల్ల రక్షణ లేదు. కానీ ఇది ఒక దైవజనుడు రాబోతున్నాడు నా ఇంటికి, దేవుడు పంపిస్తున్న ఒక దైవజనుడు రాబోతున్నాడు నా ఇంటికి. ఆ దైవజనుడు నా ఇంట్లోకి వచ్చాడా, నా స్థితిగతులే కాదు, నా కుటుంబమే కాదు, అనేకమైన కుటుంబాలు కూడా వెలిగింపబడుతాయి. ఒక మంచి ఆలోచన అండి కొర్నేలి గారిది. ఆయన రావడంతో ఏం జరిగింది చదవండి, కిందకు వచ్చేయాలక. పేతురు గారు రావడంతో ఏం జరిగిందో చూడండి. ఆశ్చర్యపడి పేతురు గారి సేవా జీవితంలో ఆశ్చర్యమైన సందర్భం ఇదే. ఒక అన్యుడి కుటుంబము ఇంత బలంగా దేవుడు ఆశ్చర్యపడి కొర్నేలి పేతురు గారు. అసలుకే బా ఏం విశ్వాసం అండి, విశ్వాసం అని. ఏం జరిగింది చదవండి, కిందకు వచ్చేయాలక.
పేతురు గారి లోపలికి రాగా కొర్నేలి గారు అతను ఎదుర్కొని అతని పాదముల మీద పడ్డాడట. ఒక దైవజనుడి పాదాల మీద పడ్డాడట. ఆయన ఏమర్థమైందండి? దైవజనుడు పాదాలు సుందరమైనవి అంటారు. ఎందుకంటే ఎక్కువగాన సువార్త పనిలో ఆత్మల భారం కలిగి మోకరించి ప్రార్థించేట్టు పోతూ ఉంటాడు. ఆయన పాదాల మీద పడ్డాడు. ఎవరు అతను? అధికారుడు. అలాంటి అధికారుడే దేవుడు ప్రతినిధి అయిన సేవకుడి పాదాల మీద పడ్డాడంటే బా ఆ కుటుంబాన్ని చూడండి అండి. అసలుకి చదవండమ్మా. అందుకు పేతురు నువ్వు లేచి నిలువుము, నేను కూడా నీలాంటి నిమిత్త మాత్రం నరుణ్ణే లేవనెత్తిను. అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండడం చూశాడట పేతురు గారు. ఎక్కడండి? ఎక్కడ? వారి ఇంటిలో, కొర్నేలి గారి ఇంట్లో. ఆశ్చర్యపడాడండి పేతురు గారు. ఏంటి ఆ కుటుంబం? అసలుకి ఏంటి ఆ కుటుంబము అంటే దేవుడు కట్టిన కుటుంబం అలా ఉంటుంది. మన స్వార్థాలు మనం చూసుకునేది కాదు దేవుడి కుటుంబం అంటే. మన బిడ్డలు మనం చూసుకునేది కాదు దేవుడి కుటుంబం అంటే. మన అన్నం మనం తినేది కాదు దేవుడి కుటుంబం అంటే. మన పనులు మనం చేసుకునేది కాదు దేవుడి కుటుంబం అంటే. మన చింత మనం మోసేది కాదు దేవుడి కుటుంబం అంటే. దీనికి అంత ఆపోజిట్గా ఉంటుంది దేవుడి కుటుంబం. గుర్తుపెట్టుకోండి. మేము బాగుండాం ప్రభా, నా ఎదుటి వాళ్ళు కూడా బాగుండాలి. మేము 3 పూట్ల తిరగలుగుతున్నాం, నా సహోదరులు కూడా ఆహారం సిద్ధపరచాలి ప్రభా. నా సహోదరు కుటుంబాల ఇబ్బందుల్లో ఉండి ఆ కుటుంబాల ఇబ్బందుల నుంచి కాపాడాలి ప్రభా. అంతేకాదు రక్షణలు లేని వాళ్ళు కూడా రక్షణలో నడిపించాలి. రక్షణలో లేని వాళ్ళు కూడా రక్షణలో నడిపించాలి. ఏముంది కొర్నేలి గారి కుటుంబంలో అంటే దేవుడు కృప కొర్నేలి గారి కుటుంబానికి మెండుగా ఉంది. అపోస్తుల కార్యాలు 2:38 3,000 మంది రక్షించబడ్డామని దానికి షాక్ అయిపోతాం. కానీ ఇంకా దానికంటే గొప్ప షాక్ ఏమన్నది బైబుల్లో అంటే ఇదిగో ఒక కొర్నేలి గారి కుటుంబం దగ్గరకు వచ్చి పేతురు గారు ఆశ్చర్యపోతాడు. బా ఏం భక్తి గల కుటుంబం ప్రభువా, ఈ కుటుంబం దగ్గరికి నేను ఆలోచించింది రాకుండా ఉండటానికి ఈ కుటుంబాన్ని నేను దూరం పెట్టింది అని కొర్నేలి గారు ఆశ్చర్యపోతాడన్నమాట. ఒక శతాధిపతి దైవజనుడు ఎదుర్కొని ఆయన పాదాల మీద పడ్డాడంటే బా ఎంత విధేయత, ఎంత భక్తి ఆ కొర్నేలి గారికి, ఆ మహానుభావుడికి. అలాంటి కుటుంబాన్ని దేవుడు విడిచిపెడతాడా? అలాంటి కుటుంబాలలో నలుసంత కష్టం వచ్చినా కానీ దేవుడు కనుచూపు ఉంటుంది. గుర్తుపెట్టుకుని ఆ కుటుంబం మీద నలుసంత కష్టం వచ్చినా కానీ దేవుడు కృప కుటుంబం మీద ఉంటుంది. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన మహనీయుడు దేవుడు. నేను పంపించనంటేనే పరో మెడలు వంచి సైన్యాన్ని తన బిడ్డలను బయటికి తీసుకొచ్చిన గొప్ప దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడికి 24 లక్షల మందికి భోజనం పెట్టిన దేవుడు, ప్రతిదినం 3 పూట్ల మంచి ఆహారం పెట్టిన దేవుడు ఈరోజు మన కుటుంబంలో 4 భోజనం పెట్టలేడా? 5 భోజనం పెట్టలేడా? మనం దీవించలేడా? మనం ఆశీర్వదించలేడా? మనం బలపరచలేడా? ఆయన కృప మనకు తోడుగా ఉంచలేడా? ఆయన సన్నిధిని మనం నడిపించలేడా? ఆయన దయ, ఆయన కరుణ మన మీద ఉండదా అంటే ఎప్పుడు నిరంతరం ఉంటుంది. దానికి ఉండాలి అంటే మనం చేయవలసింది ఒకే ఒక పని. అది ఏంటి దయ అంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. ఏ కుటుంబం అయితే దేవుని యందు భయము భక్తి లేకుండా ఉంటుందో గుర్తుపెట్టుకోండి, భూమి మీద కుటుంబం కుక్కలు చింపనిస్తరాకే. భార్య ఒక దోవ, భర్త ఒక దోవ, బిడ్డలు ఒక దోవ,
కుటుంబం ఎలా ఉంటుంది అంటే చెల్లాచెదరైపోద్ది. ఆ చెల్లాచెదరైన కుటుంబం చూసినప్పుడు మీకు ఒక్కటే గుర్తుకు రావాలి, ఎందుకు ఇలా కుటుంబం ఎలా ఉంటుంది, ఎందుకు ఇలా కుటుంబం ఎలా ఉంటుంది అని మీకు ఆన్సర్ తెలియాలంటే ఒక్కటే మైండ్లో మెదగాలి. ఓహో, ఈ కుటుంబములో దేవుడికి స్థానము లేదన్నమాట. ఈ కుటుంబంలో దైవజనుడు అంటే లెక్క లేదన్నమాట. ఈ కుటుంబంలో సహోదరుల మీద ప్రేమ లేదన్నమాట. అంటే ఈ కుటుంబంలో సహోదరీమణుల మీద ప్రేమ లేదన్నమాట. అందుకే ఈ కుటుంబాన్ని దేవుడు దూరంగా ఉంచాడన్నమాట. అప్పుడప్పుడు అంటూ ఉంటాం, అంటే ఏది పట్టుకున్న బంగారం అవుతుందంటే దాని అర్థం ఏందయ్యా అంటే బాగా అభివృద్ధి పొందుతున్నామని అర్థం అన్నమాట. దానికి అర్థం అభివృద్ధి బాగా పొందుతున్నారే, చక్కగా వాళ్ళ బిడ్డలు బాగా చదువుకుంటున్నారే, మంచి పొజిషన్లో ఉండారే, మంచి జాబులు చేస్తున్నారే, భార్యాభర్తలు వాళ్ళిద్దరు భార్యాభర్తలు మంచి కలియగా ఉంటారే, ఒకే మాట మీద ఉంటారే, ప్రేమ ఆప్యాయతలతో ఉంటారబ్బా. ఏంటంటే ఆ కుటుంబం అంటే దాని ఎందుకు కారణం ఏంటంటే దేవుడి ఎందుకు భయభక్తులు కలిగిన కుటుంబం అది. అలాంటి కుటుంబమే కొర్నేలు గారి కుటుంబం. మిగతా భాగాన్ని వచ్చేవారు ఆలోచిద్దని ప్రార్థన చేసుకుని తలొంచినట్టయితే. మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా నీకే కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ చెప్పబడిన ఈ మాటలు నీ బిడ్డల హృదయాల్లో 30 అంతులు 60 అంతులు 100 అంతులుగా ఫలించడానికి దయలో జ్ఞాపకం చేసుకున్న తండ్రి, ఎంతమంది అయితే ఈ లైవ్ ద్వారా విన్నారో వారిని వారి కుటుంబాలు దీవించిన ఆస్తుల నుంచి బలపరచండి. ఈ మైక్ ద్వారా ఎంతమంది అయితే ఉన్నారో నా తండ్రి వాళ్ళ కుటుంబాలు కూడా దీవించిన ఆస్తుల నుంచి బలపరచమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మంచిది.